మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులిచ్చారని తెలిపారు. మద్యం కుంభకోణం ద్వారా ఖజానాకు 3,500 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పారు. ఈ కుంభకోణానికి వ్యూహ రచన, అమలులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని, అందుకు ఆధారాలు లభించాయని తెలిపారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని, దర్యాప్తునకు సహకరించడం లేదని వివరించారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయనపై 8 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. ఇసుక మరోవైపు మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో పిటిషనర్ కు సంబంధం లేదని వాదించారు. షరతుతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇటీవల వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నమోదైన మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక రకంగా వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా ఈ కేసుకు సంబంధించి అరెస్టులు అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క అరెస్టుల నుంచి కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఆ పక్కకు తప్పుకునేందుకు వెసులుబాటుగా ఉండేందుకు కూడా ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటున్న పరిస్థితి ఉంది. బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మద్యం కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సంచలనాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కేసులో ప్రాథమికంగా ఎవరైతే సూత్రధారి పక్కాగా అనుకున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ కి సంబంధించి అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క బెయిల్ పిటిషన్ ను ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ యొక్క మద్యం కుంభకోణం 100 కోట్ల రూపాయలు కానీ 1000 కోట్ల రూపాయలు కానీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో ఆ పార్టీ పండుగ కానీ అలాగే ఎన్నికల సమయంలో ఆ ఎన్నికలకు ఉపయోగించడం కానీ, అలాగే ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఉండటం, ఈ యొక్క ప్రముఖులు ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కోర్టు తలుపు తట్టడం, ఆ కోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో వాళ్ళ యొక్క బెయిల్ పిటిషన్లు వాళ్ళకి చుక్కెదురవటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే మిథున్ రెడ్డి మీద ఆరోపణలు అవుతున్నాయో, మిథున్ రెడ్డికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఉన్నత న్యాయస్థానం కొట్టేసిన పరిస్థితి ఉంది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఈ కేసుకు సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఈ నష్టానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి కీలకమైన వ్యక్తిగా ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కేసు నమోదు చేసిన దాంట్లో కూడా మిథున్ రెడ్డి ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన వ్యక్తిగా ఉన్నారని కూడా కోర్టుకి సాక్ష్యాలు చూపించడం కానీ, కోర్టుకి వివిధ రూపాలలో విచారణ చూపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు కానీ, సరఫరా కానీ, మద్య సరఫరా వ్యవస్థ గాని మొత్తం గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ యొక్క ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయటం గానీ మాన్యువల్ విధానాల్ని తీసుకురా ఆ మాన్యువల్ గా ఉండే విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆన్లైన్ విధానాన్ని తక్కువ ప్రోత్సహిస్తూ ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఆ లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్న నేపథ్యం మొత్తానికి ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి వేల కోట్ల రూపాయల అవినీతికి ఆ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని సిఐడి గాని సిట్టు తరఫున గాని న్యాయవాది సిద్ధార్థ లూద్రా హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఆ లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారని ముడుపులు అందిన కంపెనీలకే ఆ మద్యం సరఫరా చేయడం గాని మద్యం అనుమతులు గాని లభించాయంటూ కూడా ఆ సిద్ధార్థ లూద్రా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మిథున్ రెడ్డి 3,500 కోట్ల రూపాయల ఆ భారీ నష్టం జరగడానికి ప్రముఖ పాత్ర పోషించారని ఆయన ఆ సూచనల మేరకే ఆ యొక్క మద్యం భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా సిద్ధార్థ లూత్రా హైకోర్టుకి వాదనలు వినిపించారు. అలాగే కుంభకోణానికి సంబంధించి వ్యూహ రచన అమలులో మాస్టర్ మైండ్ అంటూ కూడా ఆ సాక్ష్యాలు గాని వాంగ్మూలం గాని ఆ కోర్టుకి తెలియపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఆ ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని ఆ ప్రభుత్వ ఆస్తి లాసుపరిచారని ఆ దర్యాప్తునకు ఆ మిథున్ రెడ్డి సహకరించట్లేదని కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డికి బెయిల్ పిటిషన్ తిరస్కరించాలంటూ కూడా ఆ హైకోర్టుకి సిద్ధార్థ లూత్రా వినిపించిన పరిస్థితి ఉంది వాదనలో. అలాగే మిథున్ రెడ్డికి ఆ గతంలో కూడా ఆ కొంత నేరపూరిత చరిత్ర గానీ ఆ దాదాపు ఆయన మీద ఆ 8 కేసులు గాని ఉన్నాయంటూ కూడా ఆ సిద్ధార్థ లూత్రా హైకోర్టుకి వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలంటూ కూడా ఆయన సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ మిథున్ రెడ్డికి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేయడంతో ఆ వైసీపీ పార్టీకి గానీ మిథున్ రెడ్డికి గానీ భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి ఆ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో ఆ పిటిషనర్ కి ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన బలంగా వాదనలు వినిపించారు. అయితే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టుకు బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఈ వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ నేడు హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఆ మిథున్ రెడ్డికి షాక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే సిద్ధార్థ లూత్రా వినిపించిన వాదనల్లో కొంతమేరకు కోర్టు అంగీకరించడం ఈ నేపథ్యంలోనే ఆ మిథున్ రెడ్డికి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆ పార్టీ డీలా పడిన పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే నాగేశ్వర్ ఇప్పుడు A4 గా ఉన్న మిథున్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఏదైతే ఎదురుదెబ్బ తగిలిందో ఇతనికంటే ముందు ఇంకా 3 ఉన్నారు కదా, వారికి సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చింది అండ్ అదే విధంగా ఈసారి విచారణ ఎప్పుడు ఉండబోతుంది? ఇప్పటికే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరిగా రీసెంట్ గా తిరుపతికి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రధాన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయటం, ఆయన అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేయటం, వారిని కూడా నిందితులుగా చేర్చడం, అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా సిట్టు కూడా ఆ స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. గతంలో ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి భారీగా జరిగిందంటూ ఆ సిట్టు విచారణ ఏర్పాటు చేశారు. సిఐడి దీని తరఫున విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణలో ప్రభుత్వం వేగవంతం పెంచిందని చెప్పుకోవాలి. మధ్యలో కొన్ని రోజులు స్పర్ధత నెలకొన్నా గానీ మరలా ఆ టీడీపీ సోషల్ మీడియా ఓ పక్క, అలాగే ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నేతలు మరో పక్క ఆ సిట్టుని కొన్ని ప్రశ్నలు వేయటం, అలాగే ఎందుకు మీరు లేట్ చేస్తున్నారని అనటం, ప్రభుత్వం తరపు నుంచి బలంగా ముందుకు సాగండి అని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, మొత్తంగా సిట్టు మరొకసారి ఆ విచారణ వేగవంతం చేసింది. ఆ పెద్ద తలకాయలు గాని పెద్ద వ్యక్తులను గాని అరెస్ట్ చేయటం, వాళ్ళని రిమాండ్ కి పంపించడం జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించడం, ఆయన్ని విచారణకి పిలవటం, ఇప్పటికే 2 సార్లు విచారణకి హాజరైన విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన ఆ తర్వాత సంచలన విషయాలు చిట్టు విచారణలో ఆయన సమాచారం ఇవ్వటం, సమాచారం ఇచ్చిన అనంతరం కూడా అరెస్టులు జరగటం పరిపాటిగా మారింది. మరొకసారి విజయసాయిరెడ్డిని ఆ చిట్టు విచారణకి పిలిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరికొన్ని సంచలన విషయాలు మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.